హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే వీడియో అయితే రీచెస్ వస్తున్నాయి, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అనేది అవుతుంది. వాళ్ళ ఏదైనా ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు దీని ద్వారా కొంచెం సాల్వింగ్ అనేది ఉండొచ్చు అనేది నా థాట్ అండి. సో దట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ నేను రెస్పాండ్ అవుతానండి. పర్సనల్ రీడింగ్కి అమౌంట్ నేను ఛార్జ్ చేస్తాను. ఎంత అనేది డిస్క్రిప్షన్లో నేను ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇచ్చున్నాను, చూసి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకే గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి థర్డ్ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ థర్డ్ పర్సన్ మీ పర్సన్కి మీ మీద నెగిటివ్గా ఏమన్నా చెప్తున్నారా, అంటే థర్డ్ పర్సన్ నెక్స్ట్ మూవ్ ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాము. ఫస్ట్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి. ఓకే అండి, తన గోల్ అయితే తను రీచ్ అవ్వాలనుకుంటుంది. అంటే తను ఏదో దొంగతనం అంటే తప్పు చేసిన ఫీలింగ్, మిమ్మల్ని తప్పించేయాల అంటే తను తప్పించుకొని తిరుగుతుంది అనమాట మీ నుంచి. అంటే మీకు తనకి అంటే మీ పర్సన్ని తను దూరం చేస్తుంది కాబట్టి మీకు కనిపించకుండా అంటే రహస్యంగా వాళ్ళు మెయింటైన్ చేయాలనేది చూస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా లీగల్గా కానీ ఇంకేమైనా మీరు ప్రొసీడ్ అవుతారేమో అని చెప్పేసి కొంచెం భయం అయితే ఉంది. కాకపోతే ఆమె వెయిట్ చేస్తుంది అనమాట. మీకు మీ పర్సన్కి మధ్య అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేసేసి తను రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటుంది. తన కోసం మీ పర్సన్ వెళ్తాడు లేదంటే వెళ్తుంది అనే దానికైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. అంటే తన ప్లాన్స్ ఏదన్నా ఉంటే అది మీ పర్సన్ ద్వారా తీర్చుకుంటుంది మీ మధ్య. అంటే మీకు మీ పర్సన్కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనేసి ప్రజెంట్ థాట్ అయితే ఉందన్నమాట. థర్డ్ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో దట్ ఇంకా మీకు నెగిటివ్గా ఏమన్నా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఏమన్నా నెగిటివ్ అనేది చెప్తుందా, అంటే మీ నుంచి దూరం చేయాలని మీ పర్సన్ని తను అనుకుంటుందా ప్రజెంట్ లేదా అనేది చూద్దాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అంటే ఇంకొంచెం అంటే ఎక్కువ మెంబర్స్ అనేది వీడియోని రీచింగ్ వస్తుంది, వాళ్ళు చూస్తారు కూడా. వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి, దానివల్ల రీడింగ్ అనేది చెప్పించుకుంటారు. పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు ఈ పర్సన్కి థర్డ్ పార్టీ నెగిటివ్గా ఏమన్నా చెప్తున్నారా లేదా, మీ గురించి ఏమని చెప్తున్నారు. ఓకే అండి, మీకు తను కావాలా నేను కావాలా అని మీ పర్సన్ని తను అడుగుతుంది అనమాట. ఎవరైనా ఒక్కరిని చూసుకో, నాతో ఉంటే నీ లైఫ్ అనేది ఎంజాయ్గా ఉంటుంది, బాగా ఆలోచించుకో, నీ లైఫ్ ప్రజెంట్ స్ట్రక్ అయిపోయింది ఆమె దగ్గర, నా దగ్గర ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, న్యూ లైఫ్ అనేది మనం స్టార్ట్ చేద్దాము, మన లైఫ్ అనేది డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతుంది, నాతో ఉంటే నీకు మంచిగా లైఫ్ అనేది వస్తుంది, నీకు ఆమె కావాలా నేను కావాలా, ఏదైనా ఒక్కటి ఎవరైనా నేనా తన చూసుకో, మన లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు, లగ్జరీగా బతకొచ్చు, నువ్వు నా కోసం వస్తావా రావా అని చెప్పేసి థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని అంటే ఎక్కువగా ప్రెజర్ పెట్టేస్తుంది అనమాట. అంటే తనతో రిలేషన్ అనేది ఎక్కువ కంటిన్యూ చేయి, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు నా కోసం వస్తావా నువ్వు రాలేవా అన్నట్టుగా ఆమె ఫోర్స్ చేస్తుంది అనమాట. మన లైఫ్ అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు, డే బై డే మన లైఫ్ అంటే ఎక్కువ మెమరబుల్ డేస్గా ఉంటాయి, తనతో ఎందుకు నువ్వు లగ్జరీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయలేకున్నావు, నాతో వస్తావా లేవని తన కరేజ్తో ఆమె మీ వ్యక్తిని డామినేట్ చేసేస్తుంది అనమాట. నాతో రిలేషన్ చేయిస్తావా చేయవా, నువ్వు మీ పర్సన్ నుంచి నన్ను దూరం చేసుకొని వచ్చేసేసేయి అని చెప్పేసి చూస్తున్నది అనమాట ఆమె.
అంటే ఒక్కొక్క టైంలో మీ పర్సన్ వాళ్ళని నెగ్లెక్ట్ చేసిన టైంలో ఏంటంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. నాతో షేర్ చేసుకోకుండా నీ ఫీలింగ్స్ కానీ ఆర్ నీ మెమరీస్ కానీ ఏదైనా నాతో షేర్ చేసుకోకుండా నువ్వు వాళ్ళతో షేర్ చేసుకుంటావా, అంటే తను అనుకున్నది తను సాధించాలి అనే దానికి ఉందన్నమాట. తనతో రిలేషన్ అనేది మీ పర్సన్ కంటిన్యూ చేస్తాడు, అంటే లైఫ్ లాంగ్ చేయాలనే దానికి ఉంది. అంటే బయటికి వచ్చేసేయి, మన రిలేషన్ అనేది మనం కంటిన్యూ చేద్దాము. మీ పర్సన్తో నీకు అంత లగ్జరీ లైఫ్, కంఫర్ట్ లైఫ్ అనేది లేదు. చూస్తున్నారు కదా, ఏదైనా అవనండి, అంటే ఇష్యూస్, కోర్టు కేసెస్ కానీ ఇష్యూస్ కానీ ఏదైనా అవని చూద్దాము, అంటే మనం ఇద్దరమే ఉందాము అన్న దానికైతే థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్కి ఎక్కువ కరేజ్తో డామినేట్ చేసేసి, చూస్తున్నారు కదా స్ట్రెంత్ కార్డ్ వచ్చింది, ఎక్కువ కరేజ్తో డామినేట్ చేస్తుంది అనమాట. చూడండి ద చైరోట్ వచ్చింది అనమాట. బయటికి ఇమీడియట్గా నువ్వు వచ్చేసి తన నుంచి లీవ్ అప్ అయిపో, నాతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయి, మన రిలేషన్ బాగుంటుంది. మన రిలేషన్ ఎలా ఉంటుందంటే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, లగ్జరీగా తిరగొచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు, లైక్ ఎక్కడైనా మార్చేద్దాము, న్యూగా బిగించేద్దాము అనే దానికి ఉందన్నమాట. న్యూ లైఫ్ మనము స్టార్ట్ చేసి బిగించేద్దాము అనే దానికి ఆమె అయితే మీ పర్సన్కి డే బై డే అనేది అంటే ఎక్కువ ఫోర్స్ చేస్తుంది అనమాట. తన కరేజ్తో మీ పర్సన్ డామినేట్ చేస్తుంది. దానివల్ల మీ పర్సన్ ఏమవుతున్నాడంటే అంటే మీకన్నా వాళ్ళకి తనే ఇంపార్టెంట్ అనే ఫీలింగ్లో తను ఉన్నారనమాట. తనతో లైఫ్ అనేది బాగుంటుంది అనే దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు మెంటల్గా. వాళ్ళు ఏంటంటే ఆ థర్డ్ పార్టీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంటే మెంటల్గా వాళ్ళు చేంజ్ చేసేస్తారనమాట. అంటే ఎక్కువ ఇలాంటివి ఇష్యూస్ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అయిపోతుంది. నిజమేనేమో, నేను తన దగ్గరికి వెళ్తే నా లైఫ్ బాగుంటుందేమో, న్యూ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చేమో, న్యూ బిగినింగ్స్ ఉంటాయేమో, ఏదైనా అవన్నీ చూసుకుందాంలే అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ అయినా కానీ ఫేస్ చేద్దాము, మీ ఫ్యామిలీ ద్వారా వచ్చే ఏ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ మనం ఫేస్ చేసి మన ఇద్దరమే లైఫ్ లాంగ్ ఉండదాము అన్న దాంట్లో ఉంది. నాతో షేర్ చేసుకోకుండా నువ్వు తనతో ఏమైనా షేర్ చేసుకుంటున్నావా, నాతోనే ఉండు, నాతోనే షేర్ చేసుకో, నాతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయి, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నీ వల్లకి నాకు అంటే నిద్రాహారాలు లేవు, నేను సరిగ్గా ఏమి ఉండలేకపోతున్నాను నువ్వు లేకుండా, నీతోనే నేను మొత్తము అని లైఫ్ అంతా ఊహించుకున్నాను అన్న ఫీలింగ్లో వాళ్ళు చెప్తున్నారనమాట. దాన్ని మీ పర్సన్ ఏంటంటే నిజమని నమ్మేసి, అంటే మీ పర్సన్ ఏం చేస్తున్నాడు, తిని జెన్యున్గా లవ్ చేస్తుందేమో అన్నదానికి ఉన్నారనమాట. సరే అండి, ఓకే. ఈ నెక్స్ట్ ఏంటంటే అసలుకి థర్డ్ పార్టీ నిజంగానే మీ పర్సన్ని లవ్ చేస్తుందా, లేకపోతే వాళ్ళది ఫ్రాడ్, అంటే వాళ్ళ ఫేక్ లవ్వా, లేకపోతే నిజంగానే మీ పర్సన్ని వాళ్ళు లవ్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్లో తీసుకోవాలనుకుంటున్నారనే దానికైతే చూద్దామండి. తనది అంత ఏం లేదండి, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఆ అబ్బాయి నా దగ్గరికి రావడానికి ఎన్ని గొడవలైనా ఎన్ని పడతాను, తన కోసము నేను ఎదురు చూస్తున్నారు కదా. రెస్ట్రిక్షన్ అంటే ఆమె హార్ట్ అంటే మీరున్న లవ్లో అంటే లవ్ ఉన్న మీ హస్బెండ్కి కానీ మీ పర్సన్కి కానీ మీ వైఫ్ కానీ తనతో రిలేషన్ మెయింటైన్ చేయాలి, తను అనుకున్నది తను సాధించాలి అనే దానికి ప్రజెంట్ అయితే ఉందన్నమాట. తనదైతే ట్రూ లవ్ అయితే కాదనమాట, ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేషన్లో రెస్ట్రిక్షన్స్తో కూడిన వాటిల్లో ఉండాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకని మీ పర్సన్ని ఆమె డామినేట్ చేసి మరీ బెదిరిస్తున్నారనమాట. నాతో ఉంటావా ఉండవా, నీకోసం నేను ఎన్ని రోజులని ఎదురు చూస్తాను, లైక్ ఎన్ని డేస్ నేను నీకోసం నీ రిలేషన్ కోసమే నేను ఉంటాను అని చెప్పేసి, నువ్వు తప్పితే నాకు ఇంకెవ్వరు లేరు, నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అన్న ఫీలింగ్లో ఆమె చెప్తున్నారు. అది నిజమని మీ పర్సన్ నమ్మి మీ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడు అనమాట. సో దట్ ఆమె అయితే ఫేక్ లవ్ అండి. థర్డ్ పార్టీ అనేది వాళ్ళంతా ఫేక్ లవ్. అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని సపరేషన్ చేయాలనుకుంటున్నారు, మీ పర్సన్ నుంచి మిమ్మల్ని సపరేషన్ చేసి వాళ్ళ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. తప్పు మీ మీద చేయాలనుకుంటున్నారు. వాళ్ళ మీద బ్లేమ్ చేసుకోకుండా మిమ్మల్ని బ్లేమ్ చేసుకుని, ఎవరైనా వాళ్ళని బ్లేమ్ చేస్తారని మిమ్మల్ని ఫస్టే బ్లేమ్ చేసేస్తే వాళ్ళది తప్పు కాదు, మీది తప్పు అవుతుందని వాళ్ళైతే ఉన్నారనమాట. సో దట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.